హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులు హెర్బ్స్ అండ్ డిలైట్స్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను ములక్కాడ మామిడికాయ కూరండి చూపిస్తానండి. ఇదిగోండి ములక్కాళ్ళు. ఒక 2 ములక్కాళ్ళు ఇలాగా కడిగేసి ఇలా తీసి పెట్టుకున్నానండి. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా చాపర్లో వేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు. ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి. ఒక చిన్న మామిడికాయ వేసాను ముక్కలు. ఇదిగోండి టమాటా ముక్కలు. కరివేపాకు లేదండి, కొత్తిమీర వేసానండి. కరివేపాకు కోయించాలండి, చెట్టు పెద్దదైపోయింది, బాగా అందట్లేదు. ఇదిగోండి పచ్చనగపప్పు వేయక్కర్లేదండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, పసుపు, ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఇంగువ. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. బండి పెట్టేస్తానండి, స్టవ్ వెలిగిస్తానండి. అది వేడెక్కాలండి. బండి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోస్తానండి. మెంతులు వేస్తే చాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు. కొంచెం ఆయిల్ పడుతుందండి ఈ కర్రీకి. చాలండి. నాలుగు స్పూన్లు ఆవాలే, 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ వేస్తానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాను, అందుకని కొద్దిగానే వేసానండి. ఒక ఎండుమిరపకాయ చాలండి. ఇవి వేగిపోయినాయండి. కొంచెం ఇంగువ వేస్తానండి. ఒక హాఫ్ స్పూన్ ఇంగువ, రకరకాల ఫేస్ ప్యాక్స్ తయారు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేస్తానండి. చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేస్తానండి. కొన్ని కర్రీస్లో కొత్తిమీర ముందేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తానండి. ఈ ములక్కాడ ముక్కలు కూడా వేసేస్తానండి. ఇవి 2 ములక్కాడలు అండి. ఎక్కువ వేయలేదండి, 4 స్పూన్ల ఆయిల్ వేసాను అంతేనండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. ఒకసారి చూద్దామండి. ఇవి ఫ్రై అయిపోక్కర్లేదండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకుందామండి. ఒక మీడియం సైజ్ టమాటాలు 3 కట్ చేసి పెట్టానండి నేను.
కొంచెం ఉప్పు వేస్తానండి. మొత్తం కూర అంతటికి ఒకసారి వేసేస్తానండి ఉప్పు. అది కొట్టిన ఉప్పు కదండి, ఎక్కువ కొంచెం పర్వాలేదు వేయచ్చు. అయోడైజ్డ్ అయితే చూసుకుని వేసుకోవాలండి. అది కొంచెం వేసినా ఎక్కువైపోతుంది. అది చాలండి. సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉప్పు. అయోడైజ్డ్ అయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి. దీంట్లో చింతపండు వేయక్కర్లేదండి. చక్కట్ల కాళ్ళు అలవాట్లేక ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. టమాటాలు బాగా మ్యాష్ అయిపోవాలండి. ఇలా గరిటెతో మనం ఇలా మెదిపితే మొత్తం అంతా గుజ్జులాగా అయిపోవాలి. ఒక 5 మినిట్స్ ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇంకా కొంచెం మగ్గాలండి టమాటాలు. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇంకా కొంచెం మగ్గాలండి. అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో మగ్గిపోతాయండి. ఒకసారి చూద్దామండి. చాలండి. చాలండి. ఇంకా ఇప్పుడు దీంట్లో కాసిన నీళ్ళు పోసుకుందామండి. ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. ఒకసారి కలిపెట్టి ఇప్పుడు ఆవిరి బయటికి వెళ్ళకుండా కంప్లీట్గా మూత పెట్టాలండి. ఇప్పుడు దాకా మనం ఈ గరిటె అడ్డం పెట్టి ఆవిరంతా బయటకు వచ్చేలా చేసాం కదా. ఇప్పుడు ఆవిరంతా దాంట్లోనే ఉండేలాగా కంప్లీట్గా మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఆ పులుపు సరిపోతుందండి. ఇంకా చింతపండు వేసుకోక్కర్లేదండి. ఈ కారం పడుతుందండి కొంచెం ఈ కూరలో. చాలండి. ఈ కారం కలరే ఎంత అండి, ఘాటు ఉండదండి ఇది. ఇప్పుడు అట్లకాడ తీసేసి ఆవిరితో సహా ఉడకబెట్టుకోవాలి. కొంచెం 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఒకసారి జీలకర్ర ధనియాలు కూడా వేసుకున్నామండి. కొంచెం వేస్తానండి. ఇక లేదండి, అయిపోయింది. మళ్ళీ కట్టు రెడీ చేసుకోవాలి. దీంట్లో నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కంప్లీట్గా మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ ఒకసారి చూద్దామండి. చూసారా ఎలా ఉడుకుతుందో? చాలా బాగుందండి. అయిపోయిందండి, తయారైపోయింది కూర.
ఆయిల్ సపరేట్ అయిపోయింది చూసారా. మీకు ఇంకా కొంచెం దగ్గరగా కావాలంటే దగ్గరగా చేసుకోండి. నేను ఇది పులుసు కూరలో ఉండాలని ఇలా పెట్టుకున్నానండి. పులుసు కూరలో తిన్నామని నేను ఇలా చేసుకున్నాను. మామిడికాయ చాలా పుల్లగా ఉందండి. చిన్న మామిడికాయలు, పునాసకాయలు చిన్న చిన్నగానే ఉంటాయండి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఇంకొక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఒకసారి చూద్దామండి. తయారైపోయిందండి. చాలండి. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. అదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసానండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థిస్తానండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి.